హాయ్ అండి, వెల్కమ్ టు త్రిషాస్ కిచెన్. టుడే స్పెషల్ గ్లాస్ కేక్ అండి. ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీన్ని పిల్లలు చాలా బాగా తింటారండి. మనం ఫ్రూట్స్ తినలేదని బాధపడుతుంటాం కదండి పిల్లలు. ఈ విధంగా మనం గ్లాస్ కేక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దానికి కావాల్సిన పదార్థాలండి ఫ్రూట్స్ అండి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి. ఇది చైనా గ్రాస్ అండి, అగర్ అగర్ గ్రాస్ అని కూడా అంటారు. ఇది ఇలా గ్రాస్ రూపంలో దొరుకుతుంది, ఇది పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది. నేను గ్రాస్ తీసుకున్నానండి. ఆ గ్రాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నానండి. పొడి అంటే అది బాగా మెత్తగా అవ్వదండి, ఇలా కొంచెం బరకబరకగానే అవుతుంది. దీన్ని ఒక 10 నిమిషాలు మనము ఒక బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లో నానపెట్టాలండి. గ్రాస్గానే వేస్తే అది సరిగ్గా కరగదండి, అందుకని నేను కొంచెం పౌడర్లా చేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు నానబెడదామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలో వాటర్ పోసుకోవాలండి. ఇది 15 గ్రామ్స్ గ్రాస్ తీసుకున్నానండి నేను. దానికి ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో యాడ్ చేసుకుంటున్నానండి. 15 గ్రామ్స్కి ఒక 3 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. దాంట్లో 3/4 కప్పు షుగర్ వేసుకున్నానండి. షుగర్ మీకు ఇంకా కావాలి అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ అంతా కరిగిపోయేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చైనా గ్రాస్ని నానబెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని ఈ వాటర్లో వేసి కలబెట్టుకోవాలండి బాగా. ఈ విధంగా మొత్తం ఆ గ్రాస్ అంతా కరిగిపోయేలాగా మనము దాన్ని కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా వచ్చే వరకు కలుపుకొని మొత్తం కరిగిపోయిందండి గ్రాస్ అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు కొంచెం పక్కన పెట్టుకుందామండి. ఇట్లా ఒక కేక్ మౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. ఇంకా నేను ఒక 4 ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేశానండి. మీరు ఇంకా ద్రాక్ష, కివి, ఇక రకరకాలు మనకి ఎన్ని ఫ్రూట్స్ వేసుకుంటే ఈ కేక్ అంత బాగుంటుందండి. మనకి ఫ్రూట్స్లోనే ఉంటుందండి. పిల్లలు తినని ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసి మీరు ఇచ్చారంటే చక్కగా తినేస్తారండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి అగర్ వాటర్, చైనా గ్రాస్ వాటర్ని దీంట్లో కొంచెం ఆ ఫ్రూట్స్ మీద మొత్తం పైకి వల్ల వేసుకోవాలండి. అది మునిగిపోవాలండి ఫ్రూట్స్ అంతా పైకి అదే ఆ వాటర్ అంతా పైకి వచ్చే వరకు పోసుకోవాలండి. చూడండి ఈ విధంగా పోసుకోవాలి. కొంచెం ఉంటే కొంచెం మిగిలితే నేను చిన్న మౌల్లో కూడా పోసి పెట్టుకున్నానండి, మా పాప ఇష్టమని. తర్వాత చైనా గ్రాస్ వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కలర్స్ మనం డెకరేషన్ కోసం యాడ్ చేసుకోవచ్చండి. ఊరికే నేను ఆ ఫ్రూట్స్ పైన ఆ విధంగా చల్లుకుంటున్నానండి. ఎక్కువ చల్లారనివ్వకండి, ఎక్కువ చల్లారనిచ్చారంటే అది గట్టిపడిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ఫ్రూట్స్ మీద వేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా కదపకుండా 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే 2 అవర్స్ సరిపోతుందండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 అవర్స్లో అదంతా స్ట్రిక్ అయిపోతుందండి, జెల్లీ లాగా ఫామ్ అవుతుందండి కేకు. చాలా సూపర్గా ఉంటుందండి. ఎంతో ఈజీ అండి. మన దగ్గర అగర్ అగర్ పౌడర్ కానీ చైనా గ్రాస్ కానీ ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి. స్మాల్ కేక్ చాలా బాగుంది కదండి, సూపర్గా ఉంది కదా. దీంట్లో నేను డ్రాగన్ ఫ్రూట్ వేసానండి. తర్వాత మనం ఆ మౌల్లో నుంచి ఈ ప్లేట్లోకి ఈ విధంగా ఆ కేకుని తీసేసుకుందామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది జెల్లీలా ఉంటుంది కదండి, పిల్లలకి జెల్లీస్ అంటే ఇష్టం కదండి, చాలా బాగా తింటారండి ఇవి. మనకు ఫ్రూట్స్ తినటం లేదన్న బాధ కూడా ఉండదు. పిల్లలకి రోజు బతిమలాడాల్సి వస్తుంది కదా. ఇది నచ్చిందా అండి మీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, త్రిషాస్ కిచెన్ వ్లాగ్స్ అండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా తయారు చేసి చూడండి. పిల్లలు ఎంతో బాగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. దీంతో చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చండి మన క్రియేటివిటీని బట్టి.